సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: మోదీతో మస్క్ భేటీ, వల్లభనేని వంశీ అరెస్ట్, పనులు ఆలస్యమైతే ఊరుకోం, ముఖ్యమంత్రి చంద్రబాబు, మణిపూర్లో రాష్ట్రపతి పాలన, వక్ఫ్పై వాగ్వాదం, వివాహానికి విచ్చేసిన చిరుత, వ్యాధుల్ని దూరం చేసే గుడ్డు. ఈరోజు వార్తలను చూద్దాం. మోదీతో మస్క్ భేటీ. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీకి ముందు పలువురు కీలక వ్యక్తులతో వరుస భేటీలు నిర్వహించారు. భద్రత, వాణిజ్యం సహా పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. ట్రంప్ 2.0 సర్కార్లో కీలక పాత్ర పోషిస్తున్న స్పేస్ ఎక్స్ సీఈఓ, అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అధినేత ఎలాన్ మస్క్ వాషింగ్టన్లో మోదీతో సమావేశమయ్యారు. మోదీ బస చేసిన ప్రఖ్యాత బ్లేయర్ హౌస్కు ఆయన గురువారం తన 3 పిల్లలతో కలిసి వచ్చారు. ప్రధానితో సమావేశంలో ఆత్మీయంగా మాట్లాడారు. అంతరిక్షం, సాంకేతికత, నవకల్పనలు సహా పలు అంశాలపై మస్క్తో చర్చించినట్లు మోదీ ఎక్స్లో తెలియజేశారు. కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పాలన కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు, తీసుకొస్తున్న సంస్కరణలను ఆయనకు వివరించినట్లు చెప్పారు. మరోవైపు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్జ్ కూడా మోదీతో సమావేశమయ్యారు. సంబంధిత వివరాలను ప్రధాని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. భారత్ అమెరికా సంబంధాల్లో రక్షణ, సాంకేతికత, భద్రతా రంగాలు చాలా కీలకమని ఆయన పేర్కొన్నారు. వాటిపై వాల్జ్తో చర్చలు ఫలప్రదంగా సాగాయని తెలిపారు. కృత్రిమ మేధ, సెమీకండక్టర్లు, అంతరిక్షం తదితర రంగాల్లో ఇరు దేశాలు పరస్పర సహకారం పెంచుకునేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు. వాజ్ను భారత్కు గొప్ప స్నేహితుడిగా అభివర్ణించారు. ఈ భేటీలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్, ఎన్ఎస్ఏ అజిత్ డోభాల్ కూడా పాల్గొన్నారు. భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి కూడా మోదీతో సమావేశమయ్యారు. వల్లభనేని వంశీ అరెస్ట్. వైకాపా నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు గురువారం తెల్లవారుజామున హైదరాబాద్లో నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు. కిడ్నాప్, దాడి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వ్యవహారంలో వంశీతో పాటు మరికొందరిపై విజయవాడలోని పటమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా విజయవాడ పశ్చిమ జోన్ ఏడీసీపీ రామకృష్ణ నేతృత్వంలోని ప్రత్యేక బృందం బుధవారం హైదరాబాద్ వెళ్ళింది. వంశీ రాయదుర్గంలోని మైహోం భూజలో ఉన్నట్లు నిర్ధారించుకుని గురువారం వేకువజామున 5 గంటలకు ఆయన ఇంటికి వెళ్లి తలుపు తట్టారు. టీషర్ట్, షార్ట్లో ఉన్న వంశీ వచ్చి తలుపు తీశారు. పటమట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో నిందితుడిగా ఉన్న మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు చెప్పారు. తనను ఎలా అరెస్ట్ చేస్తారని వంశీ వారితో వాగ్వాదానికి దిగారు. న్యాయస్థానంలో ముందస్తు బెయిలు వ్యవహారం పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు సమాధానం చెబుతున్నా పట్టించుకోకుండా దాదాపు అరగంట పాటు వాదన కొనసాగించారు. పోలీసులు ఎఫ్ఐఆర్ ప్రతిని, అరెస్టు వారెంట్ను చూపించడంతో వెనక్కి తగ్గారు. పనులు ఆలస్యమైతే ఊరుకోం, ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో లక్ష్యాల ప్రకారం పనులు పూర్తి చేయాల్సిందే. అలా చేయకపోతే సంబంధిత అధికారులు, గుత్తేదారులనే బాధ్యుల్ని చేస్తాం. నిధులు జాప్యం లేని ప్రాజెక్టుల్లో పనుల జాప్యాన్ని సహించమని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతిపై సీఎం కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి భారీ ప్రాజెక్టుల్లో రోజుకు, నెలకు ఎంత పని జరగాలనేది లక్ష్యంగా పెట్టుకోవాలి. అందుకు తగ్గట్టుగా పని పూర్తయ్యేలా చూసుకోవాల్సిందే అని సీఎం స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి జలవనరుల శాఖ ప్రాజెక్టులపై గురువారం సమీక్షించారు. ప్రస్తుత నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతో పాటు కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులపైన సమీక్షించారు. తొలుత అధికారులు పోలవరం పనులపై ప్రజెంటేషన్ ఇచ్చారు. డయాఫ్రమ్ వాల్ పనులు 1379 మీటర్ల మేర చేయాల్సి ఉంది. నెల కిందట పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ 51 మీటర్ల పనులే పూర్తయ్యాయని అధికారులు వివరించారు. పోలవరం కుడి, ఎడమ కాలువల అనుసంధాన పనుల్లో కొంత జాప్యం ఉందని అధికారులు చెప్పగా వచ్చే సమీక్ష సమావేశం నాటికి
ఈ పనుల్లో పురోగతి చూపాలని సీఎం ఆదేశించారు. మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించారు. జాతుల ఘర్షణల నేపథ్యంలో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఇటీవల రాజీనామా చేసిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ నుంచి గురువారం ఈ మేరకు నోటిఫికేషన్ వెలువడింది. మణిపూర్ ప్రభుత్వ అధికారాలన్నింటినీ అక్కడి గవర్నర్కు దఖలుపరుస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులిచ్చారని నోటిఫికేషన్ పేర్కొంది. శాసనసభను సుప్త చేతనావస్థలో ఉంచినట్లు తెలిపింది. బీరేన్ సింగ్ రాజీనామా అనంతరం తదుపరి ముఖ్యమంత్రిపై మణిపూర్ భాజపా నేతలు పార్టీ అధిష్టానంతో సంప్రదింపులు జరిపారు. సీఎం అభ్యర్థిపై రాష్ట్ర పార్టీలో ఏకాభిప్రాయం రాని నేపథ్యంలో రాష్ట్రపతి పాలన వైపే కేంద్రం మొగ్గు చూపింది. మణిపూర్ ప్రస్తుత శాసనసభ పదవీకాలం 2027 వరకు ఉంది. గవర్నర్ అజయ్ కుమార్ భల్లా నివేదిక, ఇతరత్రా సమాచారం ఆధారంగా రాష్ట్రపతి తాజా నిర్ణయం తీసుకున్నారు. అక్కడ రాజ్యాంగబద్ధ పాలన కొనసాగించే పరిస్థితి లేదనే అభిప్రాయానికి ఆమె వచ్చారు. రాష్ట్రపతి పాలన విధింపుపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ 20 నెలలుగా తాము దీనికోసం డిమాండ్ చేస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. మణిపూర్ సమాజ కూర్పు తీవ్రంగా దెబ్బతిన్న తర్వాతైనా ఇలాంటి నిర్ణయం తీసుకోగలిగారని పేర్కొంది. ఆ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడంలో కేంద్ర హోంమంత్రి విఫలమయ్యారని ఆరోపించింది. రాష్ట్రపతి పాలనను వెంటనే ఎత్తివేసి ఎన్నికలు నిర్వహించాలని మణిపూర్ రాష్ట్ర సిపిఎం డిమాండ్ చేసింది. వక్ఫ్పై వాగ్వాదం. వక్ఫ్ బిల్లును ఉపసంహరించుకోవాలని విపక్షాలు మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. బిల్లుపై అధ్యయనం చేసి వివిధ పక్షాల అభ్యంతరాలు, అభిప్రాయాలతో రూపొందించిన నివేదికను సంయుక్త పార్లమెంటరీ కమిటీ గురువారం పార్లమెంటుకు సమర్పించింది. బిల్లులోని ప్రాథమిక అంశాలపైన కమిటీలో తాము అసమ్మతి వ్యక్తపరిచి సమర్పించిన లేఖలను నివేదికలో తొలగించడంపైన విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ముస్లింల ఆస్తులపై ప్రభుత్వం దృష్టి సారించిందని, కమిటీ నివేదికను ఆమోదిస్తే ఇక చర్చిలు, గురుద్వారాలు, హిందువుల ఆలయాల ఆస్తులను లక్ష్యంగా చేసుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశాయి. తనకు దురుద్దేశాలు ఆపాదించేలా ఉన్న అంశాలను తొలగించే అధికారం చైర్మన్కు ఉంటుందని ప్రభుత్వం తొలుత స్పష్టం చేసింది. కావాలంటే దానిపై అప్పీలు చేసుకోవచ్చని వివరించినా తర్వాత రాజ్యసభలో మాత్రం వాటిని జతచేసింది. లోక్సభలో నివేదికను సమర్పించడానికి జేపీసీ చైర్మన్ జగదాంబికాపాల్ ఉపక్రమించగానే విపక్షాలు పెద్దపెట్టున నినాదాలిస్తూ వాకౌట్ చేశాయి. నివేదిక ఏకపక్షంగా ఉందని, సంబంధం లేని వారి అభిప్రాయాలు తీసుకున్నారని జేపీసీ సభ్యుడు సయ్యద్ నాజీర్ హుసేన్ పార్లమెంటు వెలుపల విలేకరులకు చెప్పారు. అసమ్మతి నివేదికల్ని జతపరిచిన అధ్యాయాన్ని కలిపి జేపీసీ నివేదికను భాజపా సభ్యురాలు మేధా విశ్రమ్ కులకర్ణి రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు విపక్ష నేత మల్లికార్జున ఖర్గే సహా పలువురు మాట్లాడుతూ నివేదికను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. అసమ్మతి లేఖల్ని తొలగించలేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. అసమ్మతి నివేదికల్ని జత చేయడమంటే అంతకుముందు మంత్రులు సభను తప్పుదోవ పట్టించినట్లేనని విపక్షం ఆక్షేపించింది. బడ్జెట్ సమావేశాల రెండో దశ వచ్చే నెల 10న మొదలవుతుంది. అప్పటి వరకు ఉభయ సభల్ని సభాపతులు వాయిదా వేశారు. వివాహానికి విచ్చేసిన చిరుత. ఉత్తరప్రదేశ్లోని ఓ పెళ్లికి అనుకోని అతిథి వచ్చింది. దాంతో నూతన వధూవరులు కొన్ని గంటల పాటు కారులోనే దాక్కుని ఉండిపోగా వివాహ వేడుకకు వచ్చిన అతిథులు భయంతో పరుగులు పెట్టాల్సి వచ్చింది. లక్నోలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం అర్ధరాత్రి పెళ్లి జరుగుతోంది. ఉన్నట్టుండి అక్కడికి ఓ చిరుత రావడంతో పెళ్లికి వచ్చిన అతిథులందరూ తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు పెట్టారు. పెళ్లి కుమారుడు, పెళ్లి కూతురు కూడా భయంతో కొన్ని గంటల పాటు ఓ కారులో దాక్కున్నారు. పోలీసులు, అటవీ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని చిరుతను పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వ్యాధుల్ని దూరం చేసే గుడ్డు. కోడిగుడ్డు మంచి పోషకాహారం. రోజుకు ఒకటైనా తినాలని నిపుణులు చెబుతున్నారు. దీనిలోని విటమిన్లు, మినరల్స్ శరీరాన్ని దృఢంగా ఉంచుతాయి. ఉదయం అల్పాహారంలో ఉడికించిన గుడ్లను చేర్చుకోవడం వల్ల రోజంతా అలసట లేకుండా ఉంటుంది. 6 నెలల పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ గుడ్లను ఆహారంగా తీసుకోవచ్చు. గుడ్డు తెల్లసొనలో అత్యధికంగా ప్రోటీన్లు ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన 9 రకాల అమైనో యాసిడ్లను అందిస్తాయి. పచ్చసొనలో
ఏ, డి, ఈ, B6, B12 విటమిన్లతో పాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, అయోడిన్, కెరోటిన్లు ఉంటాయి. ఇవి శరీరానికి పోషణనివ్వడంతో పాటు వ్యాధులు రాకుండా కాపాడతాయి. ఉదయాన్నే గుడ్డు తింటే వాటిలోని పిండి పదార్థాలు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. తొందరగా ఆకలి అనిపించదు. దీనివల్ల మనం తీసుకునే క్యాలరీలు తగ్గి శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. రాత్రిపూట తింటే హార్మోన్లు సక్రమంగా పనిచేస్తాయి. గుడ్లను తినడం వల్ల బీటైన్, కోలిన్ అనే అరుదైన పోషకాలు లభిస్తాయి. ఇవి గర్భిణులకు, బాలింతలకు అత్యవసరం. మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపక శక్తిని పెంచుతాయి. గుండె వ్యాధులు, పక్షవాతం, థైరాయిడ్ రాకుండా చేస్తాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. మే 2 నుంచి ఉమ్మడి ప్రవేశ పరీక్షలు షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి లోకేష్. రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురువారం రాత్రి విడుదల చేశారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీ సెట్ మే 19 నుంచి నిర్వహించనున్నారు. మే 2న ప్రారంభమయ్యే ప్రవేశ పరీక్షలు జూన్ 25 వరకు జరగనున్నాయి. విద్యార్థులంతా బాగా చదివి పరీక్షల్లో విజయం సాధించాలని లోకేష్ ఆకాంక్షించారు. నేటి నుంచే WPL సీజన్ 3 తొలి మ్యాచ్లో గుజరాత్తో బెంగళూరు ఢీ. ఏపీకి 18వ స్థానం. 38వ జాతీయ క్రీడలను ఆంధ్రప్రదేశ్ 7 స్వర్ణాలు, 1 రజతం, 6 కాంస్యాలు. 18వ తెలంగాణ 3 స్వర్ణాలు, 3 రజతాలు, 12 కాంస్యాలు, 26వ స్థానాలతో ముగించాయి. ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ క్వార్టర్స్లో భారత్. ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం గ్రూప్ డి చివరి పోర్లో 2-3తో కొరియా చేతిలో ఓడిన ముందంజ వేసింది. ఈ గ్రూపులో అగ్రస్థానంలో నిలిచిన కొరియాతో పాటు 2వ స్థానంలో నిలిచిన భారత్కు క్వార్టర్ ఫైనల్ బెర్త్ దక్కింది. ఆర్సీబీకి కొత్త కెప్టెన్. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు విరాట్ కోహ్లీ మళ్లీ కెప్టెన్గా రాబోతున్నాడని సంతోషించిన అభిమానులకు నిరాశ. ఆర్సీబీ రజత్ పటీదార్ను జట్టుకు కొత్త కెప్టెన్గా నియమించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.